అంతరిక్ష పరిశోధనలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో చరిత్రాత్మక విజయాన్ని అందుకుంది. గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ జీపీఎస్ స్థానంలో స్వదేశీ దిక్సూచి వ్యవస్థను ఏర్పాటు చేసే ప్రక్రియలో చివరి అంకాన్ని పూర్తి చేసింది. ఈ క్రమంలో 7వ ఉపగ్రహం IRNSS-1Gని PSLV-C-33 ద్వారా అంతరిక్ష కక్షలోకి ప్రవేశపెట్టింది. మొత్తం 1420 కోట్ల రూపాయల వ్యయంతో స్వదేశీ దిక్సూచి వ్యవస్థ కోసం 7 ఉపగ్రహాలను ప్రయోగించగా ఈ వ్యవస్థ 12 ఏళ్ల పాటు సేవలందించనుంది. సొంత నావిగేషన్ వ్యవస్థను సమకూర్చుకునే దిశలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చివరి అంకాన్ని పూర్తి చేసింది. ఇందుకోసం ఇప్పటికే 6 ఉపగ్రహాలను విజయవంతంగా నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టిన ఇస్రో చివరిది 7వదైన IRNSS-1G ఉపగ్రహాన్ని నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించింది. ఈ ఉపగ్రహాన్ని PSLV-C-33 వాహన నౌక మధ్యాహ్నం 12 గంటల 50 నిమిషాలకు అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. దాదాపు 51 గంటల కౌంట్డౌన్ తర్వాత ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించిన PSLV-C-33 స్వదేశీ దిక్సూచి వ్యవస్థ ఏర్పాటులో చివరిదైన IRNSS-1Gని అంతరిక్ష కక్షలో ప్రవేశపెట్టింది. మొత్తం 44.4 మీటర్ల పొడవైన ఈ ఉపగ్రహం 1425 కిలోల బరువుంది. ఇప్పటి వరకు విదేశీ నావిగేషన్పై ఆధారపడిన భారత్కు స్వదేశీ దిక్సూచి వ్యవస్థను ఏర్పాటు చేసే దిశలో ఇస్రో 3 ఏళ్ల క్రితమే ఉపగ్రహాలను నిర్ణీత కక్షలో ప్రవేశపెట్టే ప్రక్రియను ప్రారంభించింది. 2013 జూలై 1న IRNSS-1Aను శ్రీహరికోట నుంచే ప్రయోగించిన ఇస్రో 2014 ఏప్రిల్ 4న IRNSS-1B, అదే ఏడాది అక్టోబర్ 16న IRNSS-1C, 2015 మార్చి 28న IRNSS-1D, ఈ ఏడాది జనవరి 20న IRNSS-1E, మార్చి 10న IRNSS-1Fను విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. ఇప్పుడు చివరిదైన IRNSS-1Gని కక్షలో ప్రవేశపెట్టడం ద్వారా స్వదేశీ దిక్సూచి వ్యవస్థ ఏర్పాటులో చివరి అంకాన్ని పూర్తి చేసింది. చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. IRNSS-1Gని మోసుకెళ్లిన PSLV-C-33 నిర్దేశిత కక్షను చేరగానే శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఉపగ్రహ ప్రయోగాన్ని అనుక్షణం నిశితంగా పర్యవేక్షించిన ఇస్రో శాస్త్రవేత్తల్లో ఒక్కసారిగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. చరిత్రాత్మక విజయాన్ని అందుకున్నందుకు పరస్పరం అభినందించుకున్నారు. IRNSS-1Gని కక్షలో ప్రవేశపెట్టడం ద్వారా భారత ప్రాంతీయ దిక్సూచి వ్యవస్థ ఏర్పాటు ప్రక్రియలో చివరి అంకాన్ని పూర్తి చేసిన ఇస్రో ఏప్రిల్ నుంచే సొంత దిక్సూచి వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ వ్యవస్థ సాయంతో భూ, జల, వాయు మార్గాల స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఏర్పడుతుందని వెల్లడించారు. వాస్తవానికి సొంత దిక్సూచి వ్యవస్థ ఏర్పాటుకు 4 ఉపగ్రహాలే సరిపోతాయని చెప్పిన ఇస్రో శాస్త్రవేత్తలు ఖచ్చితమైన సమాచారం, చిత్రాలను రాబట్టాలనే ఉద్దేశంతో 7ంటిని కక్షలో ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు.